గారికి గౌరవనీయ చంద్ర గారికి మన గిరిధర్ రెడ్డి గారికి తెలుగుదేశం మొదట విడత చిన్న సన్నకారు రైతుల కోసం అని చెప్పేసి మన పిఎం మోడీ గారు రిలీజ్ చేయడం జరుగుతుంది. మన కలెక్టర్ గారి చేతులు. ఈ భారతదేశంలో రైతు సంతోషంగా సుఖంగా ఉంటేనే దేశమంతా సుభిక్షంగా ఉంటుందని నమ్మే మొదటి వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఈరోజు అన్నదాత సుఖీభవ 3వ విడత ఈరోజు పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కొత్త రాష్ట్రమైన గత వైసీపీ ప్రభుత్వం నిర్వాహం వల్ల ఈ రాష్ట్రం అన్ని విధాల ఆర్థికంగా సర్వనాశనం అయినప్పటికీ తిరిగి గాడిలో పెట్టాలా, భారతదేశంలోనే ఈ రాష్ట్రాన్ని ఒక అగ్రగామిలో నిలపాలని ఈ వయసులో కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కూడా కష్టపడుతున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఒక పక్కన సంక్షేమ పథకాలు, రెండో పక్కన అభివృద్ధి పనులు. ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా కూటమి నాయకులు అందరూ కూడా అధికారులు సమన్వయం చేసుకొని అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా అందిస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి పనులు మీకందరూ కూడా తెలుసు. ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాల్లో కానీ 26 డివిజన్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నామో కూడా మీకు అందరికీ తెలుసు. వ్యవసాయాన్ని భారతదేశంలో ఏ విధంగా మార్పు తీసుకురావాలా, ముందుకు తీసుకెళ్లాలనేది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లాగా అమరావతిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ని తీసుకురావాలని ఉంది అనేటువంటిది ఆయన ఆలోచనని అందరితో పంచుకుంటే రాష్ట్రం దేశం అంతా కూడా మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో ఒక గొప్ప స్కూల్ని తీసుకురావాలనే ముఖ్యమంత్రి ఆలోచనని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు రాయలసీమ, కర్నూలు, అనంతపూరు, కడప, చిత్తూరు, నెల్లూరు, మన పక్కనే ఉన్న ఒంగోలు, వీటన్నిటికీ అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పనులు జరుగుతున్నాయి, మళ్ళీ ఆగిపోతున్నాయి. మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మొదలు పెడుతున్నారు, మళ్ళీ ఆగిపోతున్నాయి. ఈ మధ్యనే చూసుంటారు హెచ్ఎన్ఎస్ఎస్ అని, ఎప్పుడో పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టారు కర్నూలు, అనంతపూర్కి. మళ్ళీ జిఎన్ఎస్ఎస్ కడప, చిత్తూరుకి. ఏం కడప నుంచి కూడా ముఖ్యమంత్రులు అయ్యారు, ఎందుకు పూర్తి కావట్లేదు? చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడే ఎందుకు పూర్తి చేయగలుగుతున్నాడు? అనంతపూర్కైనా కర్నూలుకైనా ఈరోజు కడపకి, చివరికి పులివెందులకు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇచ్చారు, మళ్ళీ 5 ఏళ్ళు నీళ్ళు రాలా. అక్కడి నుంచి 11 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు పులివెందుల నుంచి. సొంత నియోజకవర్గాలకు నీళ్లు లేవు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇప్పుడు కడపకి నీళ్ళు ఇస్తున్నారు. ఈరోజు గౌరవనీయులు ప్రధానమంత్రి గారు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన జిల్లాకి సంబంధించిన సుమారుగా 195,000 రైతు ఖాతాలో నేరుగా ఒక్కొక్క పర్సన్ చొప్పున 6,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 110 కోట్లు డబ్బు ఈరోజు నేరుగా వాళ్ళ ఖాతాలో పడుతుంది. ఇక్కడే డబ్బు ఇవ్వడం ఎంత ఇంపార్టెంట్, దీనికంటే ఏ సమయంలో ఇవ్వడం జరుగుతుంది అనేది చాలా ముఖ్యం. ఈ డబ్బు మన నెల్లూరు జిల్లాలో ఉన్న రైతుకి చాలా పనికి వస్తుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు హార్వెస్టింగ్ సీజన్, క్రాప్ రెడీ ఉంది. క్రాప్ని వెంటనే హార్వెస్ట్ చేయాలి. హార్వెస్ట్ చేయడానికి చేతిలో డబ్బు ఉండాలి, ఎందుకంటే హార్వెస్టర్ కావాలి, కొంతమంది లేబర్ కావాలి. దీన్ని
గనీ బ్యాగ్స్లో లోడ్ చేసుకొని మిల్ దగ్గరకి పంపడం జరుగుతుంది. సో ఈరోజు ఇచ్చిన ఈ 6,000 ఇదే డబ్బు ఏప్రిల్లో ఇస్తే 10,000 రూపాయలకి ఈక్వల్ ఉంటుంది. సో డబ్బు ఇవ్వడంతో పాటు ఏ సమయంలో ప్రభుత్వం ఈ డబ్బు ఇస్తున్నారు అదే కూడా చాలా చాలా ముఖ్యం. సో దానికోసం ఈ ప్రోగ్రామ్ని 3 పార్ట్లో డివైడ్ చేసుకొని హార్వెస్టింగ్ టైంలో, తర్వాత సోయింగ్ అంటే మన జిల్లాలో మీ అందరికీ తెలుసు 15 ఏప్రిల్ రోజున కొత్త ఖరీఫ్కి వెళ్ళడం జరుగుతుంది. సో అప్పుడు కూడా ఈ డబ్బు పనికి వస్తుంది. సో చాలా మంచి ఆలోచన ప్రభుత్వం తరపున ఇది.